పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెండో పట్టణంలో వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొబ్బరికాయ తీసుకోండి. సర్వత్ర విజయప్రదానుగ్రహవిద్యస్తు విజయోత్సవం లక్ష్మీం క్షీరసూత్రరాజప్రియాం శ్రీరంగధామేశ్వరి రండి. పార్టీ ఆఫీసు మన గంధి శ్రీనివాస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆఫీసు ఎప్పుడూ కూడా ఇలాగే శ్రీనివాస్ గారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఆఫీసు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఇక్కడ 2 టౌన్లో కూడా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి మన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో మన శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలుపొందడం ఖాయం. అలాగే మన గూడూరు ఉమాబాల గారు ఎంపీ అభ్యర్థిగా, గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు, ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఒకటి ఎంపీ అభ్యర్థికి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరి భీమవరం పట్టణం 2 టౌన్లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా పాల్గొన్నారు. మరి గతంలో 2 టౌన్ అంటే కొద్దిగా ప్రజల్లో ప్రచారానికి దూరంగా ఉన్నాము అనే నానుడు ఉండేది. మరి ఈ రోజున మొట్టమొదటిగా 2 టౌన్లోనే ఈ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించడం, 2 టౌన్ నుంచి మరి ప్రముఖ నాయకులు, ప్రాముఖ్యత ఉన్న ప్రముఖులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 టౌన్ నుంచి ఉన్నారు. మరి వీరంతా పూర్తి కీలకమైన బాధ్యత తీసుకుని రాబోయే ఎన్నికల్లో భీమవరం పట్టణంలో 2 టౌన్ నుంచి మరి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి